విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎస్సీ ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ డైరీని ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్యేలు వేముల వీరేశం, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్, అసోసియేషన్ ఫౌండర్ సెక్రటరీ జనరల్ మాతంగి శ్రీనివాస్, ఎస్పీడీసీఎల్ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు వచ్చినా పరిష్కరిస్తామని తెలిపారు. ఉద్యోగులు సంఘాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు తమ అభిప్రాయాలను రుద్దలేదన్నారు భట్టి విక్రమార్క. భవిష్యత్తులో మీకు ఎక్కడ ఎటువంటి సమస్యలు వచ్చినా ఈ సంఘానికి సంబంధించి కానీ ఉద్యోగస్తులకు సంబంధించి కానీ ఈ ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉందని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. అవి ఎటువంటి సమస్యలైనా ఆ సమస్యలన్నింటినీ అడ్రస్ చేస్తా ఉన్నాం. వచ్చిన 2 సంవత్సరాల నుంచి కూడా మీ గతంలో విద్యుత్ శాఖలో ఉన్నటువంటి మంత్రులు కానీ ప్రభుత్వం కానీ ఏ రకంగా మిమ్మల్ని చూసిందో మీకు తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా ఉద్యోగస్తుల్ని, మీ సంఘాలని ఎప్పుడు సమయం అడిగినా అప్పుడు సమయం ఇస్తున్నాం. ఎప్పుడు మీరు సమస్య మా దృష్టి తీసుకొచ్చినా ఆ సమస్య పరిష్కారం కోసం చేస్తున్నాం. మేమెవరూ ప్రభుత్వ పరంగా సంఘాలపైన కానీ ఉద్యోగస్తులపైన మా అభిప్రాయాలను రుద్దట్లేదు.